హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఇంట్లోనే చాలా ఈజీగా బెల్లం గవ్వలనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలకైతే బాగా నచ్చుతాయి కదండి స్వీట్ అనేది. బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే గనక మనకి ఒక 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి పిల్లల బాక్స్‌లోకి స్నాక్స్ అనేది తప్పకుండా పెట్టాలి. బయట ఏదో ఒకటి తీసుకుని పెట్టే బదులు ఇలా ఇంట్లో చేసినవి పెట్టుకుంటే మంచిది కదండీ! ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగా వచ్చింది. గవ్వల పిట్టలు లేకపోయినా సరే ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్‌ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలండి. దానిలోకి లైట్గా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేయకూడదండి. అలానే 1 స్పూన్ వరకు కరాచీ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత రవ్వ, సాల్ట్, పిండి కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దానిలోకి ఇలా మధ్యలో కాగిన నెయ్యిను యాడ్ చేసుకోవాలండి. నెయ్యి అనేది 1.5 స్పూన్ వరకు తీసుకోవాలి ఒక కప్పు పిండికి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ఉండ ఫామ్ అవుతుందో లేదో చూసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తం కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి, చపాతీ పిండిలాగా. తర్వాత మూత పెట్టుకుని ఒక అరగంట నాననివ్వాలి. అరగంట తర్వాత పిండిని ఒక 10 నిమిషాలన్నా బాగా కలపాలండి, మద్దన చేస్తున్నట్టుగా. తర్వాత దానిలోంచి కొంచెం పిండిని తీసి ఇలా రోల్లా చేసుకుని ఇలా చిన్ని చిన్ని ఉండల్లాగా చేసుకోవాలి మనకి కావాల్సిన సైజులో. తర్వాత ఆ ఉండలకి పగుళ్ళు లేకుండా చాలా జాగ్రత్తగా ఇలా నీట్గా రౌండ్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలానే అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా గవ్వలపేట తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాల్ని చిన్నగా ప్రెస్ చేసి ఇలా లాగితే మనకి గవ్వ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో. అలానే రిమైనింగ్ గవ్వలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మీ దగ్గర గవ్వలపీట గనక అవైలబుల్గా లేకపోతే ఇలాంటి స్ట్రైనర్ ఉంటుంది కదండి, దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా బాల్ని ఇలా పెట్టుకుని ఇలా లైట్గా ప్రెస్ చేసి బొటన వేళ్ళతో ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తాయండి గవ్వలనేది. అలానే ఇంట్లో దువ్వెన ఉంటుంది కదండి, కొత్త దువ్వెన తీసుకుని దాన్ని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కూడా మనం ఈజీగా గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని గవ్వల్ని జాగ్రత్తగా వేసుకోవాలి. గవ్వలు వేగుతున్నంతసేపు స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలండి. మీరు హైలో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అనేది సరిగా ఉడకదు. అలానే గవ్వల్ని ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకున్నప్పుడు రిమైనింగ్ పిండి మీద మూత వేసుకోవాలండి, లేదంటే పిండి అనేది డ్రై అయిపోతుంది, బాగుండదు. ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి. ఇలాంటి టైంలో వీటిని తీసుకోవాలి, లేదంటే ఇవి తీసిన తర్వాత కూడా ఇంకొంచెం కలర్ వచ్చేస్తాయి కాబట్టి ఈ టైంలోనే వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పాకం కోసం ఇక్కడ 1 కప్పు పిండికి 1/2 కప్పు బెల్లం అనేది పర్ఫెక్ట్ కొలతండి. ఇలా 1/2 కప్పు బెల్లం వేసుకుని దానిలోకి బెల్లం ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. లైట్గా బెల్లం కరిగేంత వరకు స్టవ్ అనేది మీడియంలో ఉండాలండి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ సిమ్లో మార్చేసుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. బెల్లం పాకంలో టేస్ట్ బాగుంటుంది. అలానే ఫ్లేవర్ కోసం ఒక 2 ఇలాచీని బాగా దంచి పెట్టుకుని వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక గిన్నెతో వాటర్ తీసుకుని ఇలా కొంచెం బెల్లం పాకాన్ని వేసుకుని ఇలా పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఈ బెల్లం అనేది ఈజీగా ఫోల్డ్ అయిపోవాలండి, మనకి ఎలా పడితే అలా తిరగాలి. అలా అయితే బాగుంటుంది టేస్ట్. మరీ ముదరపాకం కాదు, అలానే మరీ లేత పాకం కాదు, ఈ మాదిరిగా ఉండాలి. పాకం రెడీ అయిపోయిందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గవ్వల్ని జాగ్రత్తగా బెల్లం పాకంలో వేసుకుని వెంటనే అలా కలుపుకుంటా ఉండాలి, లేదంటే గట్టిపడిపోతుందండి బెల్లం అనేది. అలానే పాకము గట్టి పడేంత వరకు అలా బెల్లం గవ్వల్ని కలుపుకుంటానే ఉండాలండి. తర్వాత చూసారు కదా బెల్లం అనేది మనకి గట్టిపడిపోయింది. ఈ స్టేజ్లోనే గవ్వల్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా కొంచెం విడివిడిగా తీసుకుంటే సరిపోతుంది. మీరు మరీ ముద్రపాకం పెట్టారనుకోండి, గవ్వలు వేసాక కలిపే కొద్దీ అవి బాగా అంటుకుపోతాయి. గవ్వలు అనేది విడదీయడానికి కూడా చాలా కష్టమైపోతుంది.
అంతేనండి. రెడీ అయిపోయాయి బెల్లం గవ్వలు. టేస్ట్ అయితే చాలా చాలా బా వచ్చాయండి. ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లోకి. ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానెల్‌ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.